9 కొట్టేది ఒక్కో పోయేది ఆ పోయి పోయేది ఇది ఒక్కో పోయేది తప్పుడు ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా చక్కగా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. డాన్స్ అకాడమీ స్థాపించినప్పుడు ఒక వేదిక లేదు. ఎవరిని అడిగినా కూడా డాన్స్ బాగా చేస్తానండి, ఒక వేదిక కల్పించమని చాలామందిని అడుగుతుంటే వాళ్ళందరూ నాకు వేదిక కల్పించలేకపోయారు. అలాంటిదే నేనే ఒక క్లబ్ పెట్టి ప్రతి నెల 4వ ఆదివారం టాలెంట్ మీది ప్రోత్సాహం మాది అని చెప్పేసి మెరాకిల్ ఎంటర్టైన్మెంట్ క్లబ్ స్థాపితం జరిగింది. మా యొక్క క్లబ్కి ఎంతోమంది పెద్దలు సహకారాలు వాళ్ళు ఒక సలహాలు ఇస్తూ మా క్లబ్ని ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా మా మొహమ్మద్ ఖాన్ గారు, ఏడీసీపీ గారు, అన్నయ్య గారు నాకు చాలా సపోర్టుగా ఉంటారు. అలానే మా ఎంవి రాజశేఖర్ గారు, అలానే మా యాద్ కుమార్ గారు, ఇలా సహకారంతో ఈరోజు పిల్లలకి కాంపిటీషన్ పోటీలు పెట్టడం జరిగింది. సో ఆ కాంపిటీషన్లో 3 అవర్స్ నుంచి అంటే 6 o'clockకి స్టార్ట్ చేశాము. విశాఖపట్నం నుంచే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, అనకాపల్లి నుంచి వచ్చి ఒక డాన్సు, క్లాసికల్ డాన్సు, జానపద నృత్యాలు, అలానే కామెడీ స్కిట్లు, జోక్స్ చెప్పి చాలా సహకరిస్తున్నారు. పిల్లలు వాళ్ళ గురువులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, అలానే మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాను. ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా చూసాం. మిరాకిల్ షకీల్ కండక్ట్ చేస్తున్న మిరాకిల్ ప్రోగ్రాము నిజంగా మిరాకిల్గానే ఉంది. ఎందుకంటే పిల్లలందరినీ తీసుకొచ్చి ఇంత టాలెంటెడ్గా తయారు చేయటం మనకు విశాఖపట్నంలో అంటే టాలెంట్ కొదువు లేదు విశాఖపట్నంలో అని చూపించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసిన షకీల్ని ఎంతైనా అభినందనీయం. అలాగే అతను చేస్తున్న కృషిని మొదటి నుంచి గమనిస్తున్నాను నేను. భట్టుడు ఇంత అని ఒక సామెత ఉంది. అలాగా మెల్లమెల్లగా ఎదుగుతూ ఇవాళ వ్యాఖ్యానం కూడా చేసుకుంటూ చక్కగా అందరినీ అలరిస్తూ, అలాగే పిల్లలకి ఒక డిసిప్లిన్, డ్యాన్స్ అనేది మనం డ్యాన్స్ కింద చూస్తాం, అదొక ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ డిసిప్లిన్లా తయారు చేసి ఆయన చేయిస్తున్నాడు. సో ఐ అప్రిషియేట్ హిమ్ అండ్ ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ హిస్ ఫ్యూచర్.
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.